నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీని చూస్తే ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. అంటే ఆయన మాట్లాడే మాటలు ఒక ఫ్యూచర్ లీడర్ లాగా అనిపించదు. చాలామంది సోషల్ మీడియాలో పెడుతుంటారు కదా పప్పు అని, అందుకే ఇది అంటారేమో అనిపిస్తోంది. అన్నీ తెలిసినోడికి చెప్పొచ్చు, ఏమీ తెలియనోడికి చెప్పొచ్చు. అన్నీ తెలుసు అని భావించేటోడికి ఏం చెప్పినా తప్పే. వాడి ఫీలింగ్స్ వాడివే కానీ వాస్తవాలు తెలుసుకోవాలి అనుకోడు. అందులో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు భారతదేశం యొక్క గొప్పతనాన్ని పొగట్టం కంటే పరాయి దేశాల ముందు భారతదేశాన్ని కించపరచడమో, భారతదేశాన్ని అవమానించడమో, భారతదేశానికి సత్తా లేదని చెప్పడమో ఆనందం పొందుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను మూర్ఖులు అనాలా, లేకపోతే కుట్రపూరిత తత్వం అనాలా, అది మీరే ఆలోచించి చెప్పాలి. ఇంతకు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్య అన్నీ తెలుసు అని విర్రవీగే రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడారు. ఏంటి అనంటే, రాహుల్ గాంధీయే కాదు ఖర్గే కూడా మాట్లాడాడు. ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం గెలిచామని చెప్పుకుంటున్నామట. రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని దయచేసి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తారా, ఉచితంగా చేస్తారా తెలియదు కానీ ఒకసారి కంటి డాక్టర్కి, చెవుల డాక్టర్కి చూపించండి. ఎందుకంటే వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదో, లేకపోతే ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతమైందని పరాయి దేశాలు కూడా ఉగ్రవాదానికి చెక్ పెట్టాలని పాపం అక్కడ ఎవరైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేనే వీళ్ళిద్దరి మధ్య సంధి కుదుర్చినా అని పాపం గొంతు దించుకొని అరుస్తున్నా ఈయన షోలో పడట్లేదో నాకు తెలియట్లేదు కానీ ఆ చెవులు పనిచేయకపోవడమో, కళ్ళు కనబడకపోవడం వల్ల ఆయన ఆపరేషన్ సింధూర్లో మనం గెలిచామని చెప్పుకుంటున్నాం అంటున్నారు. ఎందుకంటే కళ్ళు కనబడినోడికి, చెవులు వినబడినోడికే అది అర్థం కాదు. అసలు రాహుల్ గాంధీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు బాగలగొట్టాం, మరి ఇది గెలిచామని చెప్పుకుంటున్నట్ట, గెలిచి చూపించినట్ట? ఆ ఎయిర్ బేసుల్లోనే అమెరికా లాంటివి కొన్ని అణు స్థావరాలు ఉన్నాయి, అది లీకేజ్ అయింది, అందుకే అమెరికా కూడా తగ్గొచ్చింది అని నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అది మనం గెలిచినట్ట, గెలిచామని చెప్పుకుంటున్నట్ట? పాకిస్తాన్లోని తీవ్రవాద శిబిరాల మీద దాడులు చేస్తే చచ్చిన తీవ్రవాదుల్ని మోసుకుపోతూ ఇంటర్నేషనల్, నేషనల్ మీడియా ఛానల్లో మస్తు వార్తలు వచ్చినాయి. మరి మనం గెలిచినట్ట, గెలిచామని చెప్పుకుంటున్నట్ట? చచ్చిపోయిన ఒక్కొక్క ఉగ్రవాది కుటుంబం లబో దిబోం అని మొత్తుకుంటూ భారత్ వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడే స్థితికి తీసుకొచ్చారు అని ప్రపంచ దేశాలే మాట్లాడుకుంటున్నాయి. మరి మనం గెలిచినట్ట, గెలిచామని చెప్పుకుంటున్నట్ట? పాకిస్తాన్ సైన్యం చివరికి యుద్ధ విమానాలు కూడా తీయలేని పరిస్థితికి తీసుకొచ్చాం. మనం గెలిచినట్ట, గెలిచామని చెప్పుకుంటున్నట్ట? సింధు నది జలాల నుంచి మొదలేస్తే అష్ట దిగ్బంధనంలో పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ పౌరులే చిత్తు పాకిస్తాన్ మీది ఒక బతుకేనా, అలా ఉండాలి భారతదేశం లాగా అని గర్వంగా చెప్పుకునేలాగా తయారయ్యాం. మరి ఆపరేషన్ సింధూర్తో మనం గెలిచినట్ట, గెలిచామని చెప్పుకుంటున్నట్ట? ఆహా మాత్రం కూడా లేకుండా ఫ్యూచర్ లీడర్, ఫ్యూచర్ ప్రధాని, కాంగ్రెస్ని నడిపే సారథి, యువ నాయకుడు ఏందివి? ఫస్ట్ దేశాన్ని ప్రేమించు, దేశం గొప్పతనాన్ని చెప్పు, ఆ తర్వాత నువ్వు నాయకుడివో కాదో ప్రజలు డిసైడ్ చేస్తారు. అవునంటారా, కాదంటారా? నేను చెప్పిన మాటల్లో తప్పుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దగా చేస్తుంది, మన వీడియోస్ని వైరల్గా మారుస్తుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూత నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.